హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా చిన్నోడు ఉయ్యాల ఫంక్షన్ కోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇది కొత్తగా కొన్న ఉయ్యాలు ఏం కాదు, మా పెద్దోడు కోసం తీసుకున్నది. కానీ అప్పుడు అసలు వాడు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, అలానే ప్యాక్ చేసి పెట్టేసాం. మా పెద్దోడిది చిన్నోడు కోసం అయితే యూజ్ అవుతుంది ఆ ఉయ్యాల. నెక్స్ట్ దాన్ని ఎండలో పెట్టేసి కొంచెం క్లీన్ చేసి నెక్స్ట్ ఉయ్యాల డెకరేషన్ కోసం అయితే యూజ్ చేస్తున్నాము. ఉయ్యాల అయితే డెకరేషన్ ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాము. ఇంట్లో ప్లాస్టిక్ పూలు ఉంటే వాటితో డెకరేట్ చేసాము. నార్మల్ పూలు అయితే ఆ రోజు మాకు దొరకలేదు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ప్యాకింగ్ కవర్స్ ఇవ్వడం కోసం అయితే ప్యాకెట్స్ ప్యాక్ చేస్తున్నాము. మీరు ఎన్నో గ్రాండ్గా చేసిన ఉయ్యాల ఫంక్షన్లు అన్నీ చూసుంటారు, కానీ ఇది అలాంటిది కాదు. ఇది మేము చాలా సింపుల్గా ఉన్న దాంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నాక నెక్స్ట్ మనకు గంగ పూజ అని చెప్పి వాటర్కి పూజ చేస్తారు. ఈవినింగ్ టైం ఆ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ట్యాప్కి పసుపు కుంకుమ రాసి దీపారాధన చేసుకుని తాంబూలం పెట్టాలి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ పాలు బెల్లం తీసుకుని చంద్రుడికి నైవేద్యంగా చూపించాలి 3 times. నెక్స్ట్ ఒక చిన్న బిందె తీసుకుని మనం ఏ ట్యాప్కి అయితే పూజ చేసామో ఆ ట్యాప్ వాటర్ని బిందె నిండా పట్టుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి దేవుడి మూల పెట్టేసేయాలి. అక్కడితో గంగ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది.
పూజ కంప్లీట్ అయిపోగానే మన చిన్నోడిని ఉయ్యాల్లో వేయడం కోసం పిలిచామో వాళ్ళందరూ వచ్చేసారు. అండ్ చిన్నోడిని ఉయ్యాల్లో వేసి వాళ్ళందరూ అయితే బ్లెస్ చేశారు. మనం ప్యాక్ చేసిన ప్యాకెట్స్ని వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసాం. ఏదైనా ఎంత గ్రాండ్గా చేసామా ఎలా చేసామా అని చూసుకోకుండా మనకున్న దాంట్లో సింపుల్గా చేసినా మనస్ఫూర్తిగా ఎంత బాగా చేసామా అన్నది చూసుకోవాలి. అప్పుడే మనం ఎలా చేసినా హ్యాపీగా ఉంటాం. ఇక్కడితో మా చిన్నోడు ఉయ్యాల ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ మీకు మా చిన్నోడు నేమ్ ఏంటో చెప్పలేదు కదా, జూహిత్ స్కంద. మీరు కూడా మా చిన్నోడిని బ్లెస్ చేసేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.